నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. అభిషేకం జరిపించాలి. ఏయ్ రింగ్ అవుతుంది కదా, తీసి మాట్లాడవే. నా ఫ్రెండేలేమా, తర్వాత మాట్లాడుతూ. కాఫీ వెరీ సారీ రమ్య. ఇలారా. సారీ రమ్య, ఆ రోజు అలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్తున్నాను, ఇక్కడి నుంచి నేను నడకుండా నేను ఎక్కడికి తీసుకెళ్ళను. పా, ఈ నవ్వు చూసి ఎన్ని రోజులు అవుతాం తెలుసా? అయినా నీకు కొవ్వు చాలా ఎక్కువ. ప్రభు, మ్, ఈరోజు ఈవినింగ్ ఇద్దరం బయటికి వెళ్దామా? నేను చెప్పాను కదా రమ్య, ఇవాళ ఈవినింగ్ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందని. మర్చిపోయావా? నేను నీకు ముందే చెప్పాను కదా. ఓ అవును కదా. అవును. సరే, ఇవాళ ఈవినింగ్ నువ్వేం చేయబోతున్నావు? నాకింకేం పనిలేదు. మరైతే నాతో రా. రావచ్చు, బట్ నాకు ఎవరు తెలియదు కదా. అదొక ప్రాబ్లమా రమ్య? నేనున్నాను కదా. నువ్వు వస్తున్నావు, మనం వెళ్తున్నాం. ఓకేనా? ఓకే. పప్పి అద్దరు కొట్టేసావు. ఇంటర్నేషనల్ ప్లేయర్తో కుక్కను కడిగిస్తున్నాడు. ప్రభు, టవలెవరా? టవలేమంటున్నానా? ఏంటి ఆలోచిస్తున్నాడు? ఏంట్రా? ఏం లేదు సీనియర్. ఏంటి ఆలోచిస్తున్నావు? మ్యాటర్ ఏంటి చెప్పరా? ఈ పిజ్జాని అందరూ ఎలా తింటారో జిగట జిగటగా పాచిపోయినట్టు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మూతు ముడుచుకొని కూర్చొని. ఏమైంది? లేదు, ఆ, లాస్ట్ వీకే రావాల్సింది, ఇంకా రాలేదు. అదే. ఎవరు రావాల్సింది, ఎవరు రాలేదు? నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. తప్పు. వాళ్ళిద్దరూ ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏం పర్లేదు చెప్పు. వాళ్ళిద్దరికి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయ్యిందా? అవును సీనియర్. వాటరా మగాడు, నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నార్మల్ గా డేట్ ఆలస్యం అయితే ప్రాబ్లం లేదు, కానీ మనిద్దరము కలిసిన తర్వాత ఆలస్యం అయితే. పీరియడ్స్ ఆలస్యం అయిందా? అవును సీనియర్, దానివల్ల ప్రాబ్లం ఏం లేదుగా. తింగర వెధవ, పీరియడ్స్ రాకపోతే అమ్మాయి ప్రెగ్నెంట్ అని అర్థం. అయ్యో, ఏంటి నువ్వు అనేది? సీనియర్, నాకు రమ్యకి చెప్పరా. నాకు రమ్యకి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయ్యిందా? అవును సీనియర్. ప్రభు, పసిబిడ్లా మొహం పెట్టుకుని తండ్రి కాబోతున్నావుగా. సూపర్ రా. హలో పోయా, అలా అనకు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ ఎంతో మంది పెళ్లి చేసుకుని పిల్లలు లేరని బాధపడుతున్నారా. పిల్లలు పుట్టడం అనేది ఆ దేవుడు ఇచ్చిన వరం. ఇవ్వగానే హ్యాపీగా ఉయ్యాల తొట్లో వేసేయాలి. పెళ్లి కాకుండానే ఉయ్యాలి పక్కన ఎలా పెట్టుకుంటావయ్యా? మెంటల్ లాగా మాట్లాడుకు. ఏదైనా ఐడియా చెప్తావు అనుకుంటే. నేనెందుకు ఆలోచించాలి? ఏమయ్యా? నువ్వు రమ్య కలుసుకున్నారే ఆ రోజు ఆలోచించాలి. ఈ రోజు ఎందుకు అడవడం? ఐడియా చెప్పాలంట. అసలే ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకుంటారా లేదా నేను టెన్షన్ పడుతుంటే వీడు గోల ఒకటి. చచ్చాను. అయ్యో, ఏదేదో జరుగుతుంది. ఐడియా ఏంటి? ప్రెగ్నెన్సీ సిస్టర్. దాంతో టెస్ట్ చేసామంటే అంతా ఓకే అవుతుంది. సీనియర్, అది ప్రెగ్నెన్సీ టెస్టర్. ఓ, తప్పుగా చెప్పానా? తప్పే. నువ్వు ఓ పని చేయి. మన వీధి చివరుందే ఓ మెడికల్ షాప్. అవును. నువ్వు అక్కడికి వెళ్ళి, మా నాన్న పేరు కామరాజు, ఆయన ఊరికెళ్లారు, నేను రమ్య అనే అమ్మాయిని తీసుకొచ్చి సరదా పడ్డాను, అందువల్ల వచ్చింది. నువ్వేదో నన్ను కరెక్ట్ చేసేవే, ఏంటది? ప్రెగ్నెన్సీ టెస్ట్. అదే టెస్ట్. దాన్ని తీసుకెళ్లి రమ్యకి చెప్పు తెగేలా కొడుతుంది నిన్ను. నన్ను కరెక్ట్ చేస్తున్నాడు వీడు, తెలివి తక్కువ దద్దమ్మ.
చెయ్యాల్సిందంతా చేసేసి నా మీద ఎగురుతున్నావేంటి? ఈ పసి మనసుని అర్థం చేసుకుని నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తావు అనుకుంటా పో సీనియర్, నేను సూసైడ్ చేసుకుంటాను. ఎలా చూడు, నువ్వు ఏమైనా చేసుకో, ఏడవద్దు. అది పబ్లిక్ లో అసలు ఏడవద్దు. నీ ముఖం దరిద్రంగా ఉంది, నేనే తీసిస్తాను రా. ఛీ! రా. సీనియర్ ఏంట్రా నువ్వు అలా వెళ్ళి కొడుకొని వచ్చేస్తావా సీనియర్? ఇదిగో తీసుకో, చంపేస్తానేమనుకో. ఇదిగో వస్తున్నా. రే వీళ్ళు తీసుకో. సీనియర్ ఆ. షాప్ మన ఏరియాలోనే ఉంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది సీనియర్. ఏం చేద్దాం? వేరే షాప్కి వెళ్దామా? రే వీళ్ళు తీసుకురా. సీనియర్ ఏంట్రా అంతా లేడీస్ ఉన్నారు. ఏ సిగ్గుగా ఉందా? అవును సీనియర్. నాకు సిగ్గుగానే ఉందిరా. అయితే వేరే షాప్కి వెళ్దామా? రే అది ఇది అని చెప్పి ఊరు చివరి దాకా తీసుకొచ్చావు. ఇదే లాస్ట్ మెడికల్ షాప్. ఇది వదిలితే పక్క స్టేట్ కే వెళ్ళాలి. ఈ బండి మీద వెళ్ళి రావడానికి 2 రోజులు. రే రే కొనేసావా సీనియర్? నేనెందుకు కొనాలిరా? అవసరం నీది, వెళ్ళి తీసుకురా. సీనియర్ ఏంటి? అందరూ జెంట్స్ ఉన్నారు. ఓ మళ్ళీ సిగ్గుగా ఉందా? అవును సీనియర్. షూతో కొట్టానంటే 32 పళ్ళు రాళ్ళ వెళ్ళి తీసుకురారా గాడిదే. నుంచి బోనియా కావట్లేదే. రండి బ్రదర్. కష్టంగానే ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు జబ్బు మనుషులు గనక ఉంటే కీళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు రావడం సహజం. మీరు చూస్తున్నారే ఈ జండు బామ్, ఇది అన్నిటినీ పోగొడుతుంది. కేవలం 35 రూపాయలే. ఇది కాదండి. ఇది కాదా? మరి ఇంకేమై ఉంటుంది? పాలే కదా. మీ అన్నగారి బిడ్డకి పాలు సరిపోలేదు. మరేం పర్వాలేదు బ్రదర్, మీరు చూస్తున్నారే ఈ లాక్టజన్, ఇదా లోటు తీరుస్తుంది. జస్ట్ 250. ఇది కూడా కాదండి. ఇంకేం కావాలరా? ఓ విషయం అర్థమైంది బ్రదర్, నాది మీ ఏజే. సిగ్గుపడకండి, ఓపెన్ గా అడగండి. సపోటా, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, బత్తాయి. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అనాసా ఫ్లేవర్ కూడా రాబోతోంది. డోంట్ వరీ బ్రదర్, తీసుకోండి. ఇది కూడా కాదండి. రేయ్, ఏం అడిగినా వద్దంటున్నావు? అసలేం కావాలి నీకు? లేదు, ఏమీ వద్దు. బ్రదర్ బ్రదర్ బ్రదర్, టెన్షన్ అయిపోయారా? ఇలాగే ఒకడు టెన్షన్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికెళ్ళి ఫ్యాన్ కి ఊరేసుకున్నాడట. కానీ వాడు చావనే లేదు. ఏ? ఎందుకంటే వాడు ఊరేసుకున్నది టేబుల్ ఫ్యాన్ కి. టేబుల్ ఫ్యాన్ కి ఊరేసుకుంటే ఎలా చేస్తాడు? ఆహా, నేను వేరే షాప్కి వెళ్తాను. ఏ బండని పగలగొట్టినా రాళ్ళుగా మారుతాయి, కానీ ఒక్క బండని పగలగొడితే మాత్రం రాళ్ళు రావు. ఏంటది? ఏంటి? రోకల బండ. కామెడీ అదిరిపోయింది కదా బ్రదర్. అలా వెళ్ళిపోతే ఎలా? మీకు ఏం కావాలో అడగండి, ఏం సిగ్గుపడకండి. నేను మీ బ్రదర్ లాంటి వాడిని. నాకు ఆ, ప్రెగ్నెన్సీ టెస్టర్ కావాలి. నీకా? నాకంటే నాకు కాదు, నా ఫ్రెండ్ కిషోర్ వైఫ్ కి. ఛ, 50 రూపాయల వ్యాపారానికి 2 జోకులు వేస్ట్ చేశాను. అయ్యో రేయ్, నేనెందుకు వాసన చూస్తావు? ఇది కొనుంటే ఇదెందుకు? ఇదిగో డబ్బులు ఇవ్వు. ఏయ్ ఆగు. ఏంటి ఏంటి ఒకటిచ్చా? ఇంకెన్ని ఇవ్వాలి? 9 ఇవ్వాలా? రే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని రాస్తుంది కదా, ఇవరా. ఇవ్వ. ఎవరు మీ బాబాయా? ఏ బాబాయ్ అయితేనే ఇస్తావా? ఇవరా. ఎందుకు సీనియర్ 2? రే నువ్వు అనవసరంగా ఇదిగో. మాకు. ఇలా ఇవ్వు. ఇదిగో తీసుకెళ్లి సిస్టర్ కి ఇవ్వు, నేను ఇచ్చానని. ఏంటి నెక్స్ట్ మంత్ గీజ్ అవుతుందిరా. కంగ్రాట్స్. వస్తా. ఏంటి వస్తాను వెళ్తున్నావు? సూపర్ సూపర్ రా. నేను ముందే అనుకున్నా నీకు బుర్ర తక్కువ అని.